ఈరోజు 4 విషయాల్లో ప్రతి ఒక్కరూ కోల్పోయి ఉన్నారండి. 4 విషయాలు. మొదటిగా ఏంటిదంటే, మీ ప్రయత్నాల్లో ఫలం లేదా, మీ ప్రయత్నాల్లో జయం లేదా. రెండవది, మీ సంబంధాల్లో ప్రేమ లేదా. మూడవది, మీ ఆస్తుల్లో, మీ సంపదలో అభివృద్ధి లేదా, ఎదుగుదల లేదా. 4వది ఏంటిదంటే ఫ్రూట్ఫుల్నెస్, ఫలము. ఏది ప్రయత్నించావో సఫలత లేదా. ఇస్ దేర్ నో ఫ్రూట్ ఇన్ యూ? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఈ 4 విషయాలు నాకు ఎందుకు, వై డోంట్ ఐ సీ అ బ్లెస్సింగ్, వై డోంట్ ఐ సీ అ బ్లెస్సింగ్? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్కటి మిడతలు పాడు చేస్తున్నాయంట, చెడిపోయేలాగా చేస్తున్నాయంట, నాశనం అయ్యేలాగా చేస్తున్నాయంట, వాడిపోయేలాగా చేస్తున్నాయంట. వై దేవుడు, వై అని అడిగినప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ ఏంటిదంటే, మన జీవితంలో ఆశీర్వాదం తిరిగి ప్రారంభించబడాలంటే మొదటిగా మనం పరీక్షించుకోవాలి. మాటల ద్వారా పాపమా, చూపుల ద్వారా పాపమా, క్రియల ద్వారా పాపమా, తలంపుల ద్వారా పాపమా, లేకపోతే మీ సంబంధాల్లో పాపమా, ఎక్కడ వాడికి సందు దొరికింది. గాడ్ ఈజ్ వెరీ కాన్షియస్. దేవుడు ఎంతగానో స్పష్టంగా ప్రతి ఒక్కటి మనల్ని గమనించే దేవుడు. ఇర్మియాలో రాసుంటది, వారు మాట్లాడే మాటల్ని నేను జాగ్రత్తగా వింటున్నాను అని దేవుడు చెప్తాడండి. దేవుడికి ఇంకేం పని లేదా? దేవుడు అంత గొప్ప దేవుడు కదా, లోకమంతా చూస్తున్నాడు కదా, నేను మాట్లాడే మాటల్ని కూడా పట్టించుకుంటాడు అంటే డెఫినెట్లీ మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన చూపులు, మన కార్యాలు ప్రతి ఒక్కటి పట్టించుకునే దేవుడు. బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటే దేవుడికి అసహ్యమైన వారు ఎవరంటే వేషధారులు. వేషధారణ జీవితం ఉందా? వేషధారణ బ్రతుకుందా? దేవుడు అంటున్నాడు, ఐఎమ్ లుకింగ్ ఫర్ పీపుల్ విత్ ప్యూర్ హార్ట్. బయట ఒకలాగా కాదు, బయట ఎట్లున్నారు లోపల అలాగా. ఇంటెగ్రిటీ ఆఫ్ హార్ట్, నిజమైన ఆ దేవుని సంపూర్ణంగా వెంబడించేవారుగా, ఆయన కోసము ఆయనను ప్రేమించేవారుగా మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. హౌ, వెన్ విల్ వి బికమ్ లైక్ దట్ అని అంటే, ఇర్మియా 31వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. ఇర్మియా 31:19. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలుసుకొని తొడ తరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. పశ్చాత్తాపడితే గాడ్ is saying today, God's promise. ఈరోజు నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. ఐ వాంటెడ్ టు లీడ్ యూ. అంటే దేవుడు అలాగ ప్రేరేపించాడు మిమ్మల్ని అందరినీ ప్రార్థనలో నడిపించాలని. కానీ మొదటిగా దేవుడు ఆశపడేదంట ఏంటిదంటే, మీరు ముందున్న స్థానము తిరిగి పొందుకోవాలంటే, మీరు ముందున్న స్థానాన్ని తిరిగి మీకు అనుగ్రహించబడాలంటే, రెండంతలుగా అనుగ్రహించబడాలంటే మీరు పశ్చాత్తాపడాలి. యూ హ్యావ్ టు రిపెంటెన్స్ అంటే, పశ్చాత్తాపడాలంటే ఇప్పుడు ఎక్కువగా వినిపించదు కదండి. ఎక్కువగా మనకి వినిపించేది ఏంటి? ఆశీర్వాదం, అభివృద్ధి, ఆనందం, సంతోషం, ఇవే ఉంటాయి. కానీ నిజంగా పశ్చాత్తాపడాలి ఆయన సన్నిధిలో. ఎందుకు? ఇప్పుడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఒప్పుకోలు చేయాలి. యూ హ్యావ్ టు కన్ఫెస్, లార్డ్, ఐవ్ గివెన్ ద ఎనిమీ ద లూప్ హోల్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ మై లైఫ్. ఈ స్థలంలో అపవాదికి నేను సంధించానయ్యా, దేవా నన్ను క్షమించయ్యా, నన్ను విడిపించయ్యా అని అడుగుతారండి. పశ్చాత్తాపము దేవుని సన్నిధిలో మొరపెట్టమంటున్నాడు. యోవేలు గ్రంథంలో అదే రాసుంటాడు కదా. యోవేలు 1:13 అధ్యాయంలో 13వ వచనంలో, యాజకులారా, గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయేను. గమనించారండి? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే చాలా మంది మీలో ఎంతగా దిగజారిపోయారంటే, దేవుని సన్నిధికి ఒక కానుక ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితి. ఎందుకంటే అంతగా దిగజారిపోయింది మన జీవితం. ఒక చిన్నది చెల్లించాలన్నా అంత లేని పరిస్థితి, అంత దిగజారిపోయాం కదా. అదే దేవుడు అంటున్నాడు, మీరు కానుక ఇవ్వడానికి కూడా మీ చేతులు లేవు అంటే అంత దిగజారిపోయి మీరు అది మామూలుగా తీసుకోవద్దు. ఎందుకు ఇలాగున్నాను అని ప్రయత్నించి పరీక్షించుకొని, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫైటింగ్. ఎందుకు ఇలాగున్నాను? వాట్ థింగ్స్ షుడ్ ఐ డూ టు మేక్ మై సెల్ఫ్ బెటర్? నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి నేను ఏం చేయాలి? మొదటిగా దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపడండి. ఇప్పుడు తినే సమయం కాదు, ఇప్పుడు పానము తాగే సమయం కాదు. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ఎంజాయ్, దిస్ ఇస్ ద టైమ్ టు రిపెంట్ అని దేవుడు అంటున్నాడు.
దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపడే సమయం ఇది. పశ్చాత్తాపడితేనే మన జీవితంలో కార్యం ప్రారంభించబడుతుందండి. ఎవరైనా మారు మనసు నిజంగా రక్షించబడ్డారు అని ఎలాగ చెప్తామంటే వారు బాప్తిజం తీసుకుంటే కాదు, కానీ నిజంగా ఎప్పుడైతే పశ్చాత్తాపడి నిజమైన దేవుడు నా యేసు ప్రభు అని చెప్తారో అప్పుడు నిజమైన మారు మనసు అంటాం కదా. నేను కూడా బాప్తిజం తీసుకున్నాను. ఎప్పుడు ఏదో ట్రెడిషనల్గా బాప్తిజం తీసుకొని నేనే ఇంకా మిగిలిపోయాను కదా, అందరిది అయిపోయింది కదా, ఒకవేళ దేవుని రాకడ రేపు వస్తే నేను ఎత్తబడనేమో అని దాని నిమిత్తము నేను బాప్టిజం తీసుకున్నాను. కానీ నిజంగా మారు మనసు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని నుంచి తొలగించబడ్డానో, ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళానో, ఎప్పుడైతే నా పాపం ఏంటో తెలుసుకున్నానో, ఎంతగా దేవుడు లేకపోతే ఎంతగా ఎండిపోయింది నా జీవితం, ఎంతగా నశించిపోతుంది నా జీవితం, నెమ్మది లేనిది, సమాధానం లేని జీవితం అని తెలుసుకున్నానో, అప్పుడు నిజముగా మొరపెట్టాను. ఐ రిపెంటెడ్. పశ్చాత్తాపడాను. అయ్యో దేవా, నిజంగా నువ్వు లేకుండా నేను ఈ లోకాన్ని ఎంత సంపాదించి ఏం లాభం అయ్యా, స్నేహితుల్ని సంపాదించి ఏం లాభం అయ్యా, సంతోషం లేదయ్యా, నెమ్మది లేదు, దుఃఖమే, వేదనే, ఎక్కడ చూసినా తృప్తి లేదు, ఏదో పెద్ద భారం నా తలపైన, నా జీవితం పైన వేసినట్టుందయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, నాకు ఇటువంటి భారం వద్దయ్యా అని మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది అప్పుడు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే దేవుడు నన్ను నిజముగా విడిపించాడు. ఈరోజు మీరు ఆ ప్రతిఫలాన్ని చూస్తున్నారు కదా. నిజంగా దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే ఆయన అడిగేది ఒక్కటే, మొదటిగా పశ్చాత్తాపడండి. గోనెపట్ట కట్టుకోండి అంటే ఏదో మనం పైన ఏదో గోనెపట్టలు కట్టుకొని అదే అంటాడు కదా, మీ బట్టలు కాదు చింపేది, మీ బట్టలు కాదు చింపి మీరు ఏడ్చేది, మీ హృదయాన్ని చింపుకోండి. Tear your hearts, not your clothes. Tear your hearts and open, cry out in His presence. మొరపెట్టండి ఆయన సన్నిధిలో. No, this is not the way my life should be, Lord. ఈ విధంగా నా జీవితం ఉండద్దయ్యా, ఈ విధంగా నా బ్రతుకు ఉండద్దయ్యా, ఇంకా తండ్రి నేను ఇటువంటి ఈ దిగజారిపోయిన స్థితిలో ఉండద్దయ్యా. You have to change my life, Lord అని చెప్తున్నారా అసలు? లేకపోతే ఈ సేవకులు వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళు చేస్తారు. No, God is asking you, మిమ్మల్ని ఈ సమయంలో మోకరించి దేవుని సన్నిధిలో, దేవా నన్ను క్షమించయ్యా, ఈ పాపం నుంచి విడిపించయ్యా, ఈ శాపం నుంచి విడిపించయ్యా, నన్ను ఇక్కడ ఈ తెగుల నుంచి కప్పయ్యా, కాపాడయ్యా అని అడుగుతున్నారా దేవుణ్ణి? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అ రిపెంటెంట్ హార్ట్. విరిగి నలిగిన హృదయము, పశ్చాత్తాపడే హృదయము. అదే 14వ వచనం చదివితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. అలాగనే చదువుతూ ఉండండి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిను. మన ఆహారము నాశనమాయను, విత్తనము మంటి పెడల క్రింద కుళ్ళిపోవుచున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి. ఓకే, గమనించారండి? ఇప్పుడు దేవుడు అంటే మీరు విననంత వరకు తీర్పు లేదు, కానీ ఎప్పుడైతే విని దాన్ని విడిచిపెడతామో అప్పుడే మనకి తీర్పు కదా. తెలుసుకున్నంత వరకు దేవుడు మనల్ని అంతగా తీర్పు తీర్చాడు, కానీ అంటే we have been ignored. కానీ whenever we hear we are judged. ఎందుకంటే నువ్వు తెలిసి కూడా నువ్వు ఒప్పుకోలు చేసుకోలేదు, తెలిసి కూడా నువ్వు పశ్చాత్తాపడలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కానీ మీరు మొరపెట్టకపోతే, ఇప్పుడు కానీ మీరు పశ్చాత్తాపడకపోతే దీనికంటే ఇంకా భయంకరమైనది ముందు రాబోతుందంట. దీనికంటే ఇంకా భయంకరమైనది. సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఈ సమయానైనా, ఇది బెదిరించడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ వీ షుడ్ బి సేయింగ్ దట్ నాకు ఇది ఇంకా చాలయ్యా, ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎనీమోర్. ఇటువంటి పాపపు జీవితం, ఇటువంటి కట్టబడిన జీవితం, ఇటువంటి బంధకాల్లో ఉన్న జీవితం, ఇటువంటి నాశనకరమైన జీవితం నాకు వద్దయ్యా. ఐ బైండ్ ద డెవిల్ రైట్ నౌ అని. ఎప్పుడు అధికారం వస్తుంది అంటే మనము పరిశుద్ధతతో ఉంటే, మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే, మన తలంపులు, మన చూపులు, మన మాటలన్నీ పరిశుద్ధంగా ఉంటేనే కదా మనకి సాతాను పైన అధికారము. మనమే పాపంలో ఉంటే సాతాను పైన అధికారం చెలాయిస్తే వాడు తిరిగి
వాడ కంటే గొప్ప 7 దయ్యాన్ని తిరిగి తీసుకొస్తాడంట. సో గాడ్ ఇస్ సేయింగ్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్ నౌ, ఇప్పుడు మీరు పశ్చాత్తాపడలేదంటే ఇంకా భయంకరమైన స్థితి రాబోతుంది, జాగ్రత్త అని దేవుడు మనకి ప్రకటిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దిస్ ఇస్ నాట్ మీ స్పీకింగ్, నేను కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు. మీరు కానీ ఈ సమయంలో ఆయన సన్నిధిలో మొరపెట్టకపోతే, ఉపవాసం ఉండకపోతే, అన్ని కోల్పోయారండి. ఎంతో మంది, చాలా మంది చెప్పేది ఏంటంటే గర్భాన్ని కోల్పోయారు. 3 నెలలు 4 నెలలు ఆ సమయంలోనే గర్భాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? అపవాది దోచుకున్నాడు, అపవాది నాశనం చేస్తాడు, అపవాది హంతకుడు కదా, హత్య చేశాడు. యూ షుడ్ టెల్ నౌ, దిస్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. ఈ శరీరం, నా శరీరము దేవునిది, ఇది దేవుంది, దేవుడికి అర్పిస్తున్నా. అపవాదికి నా శరీరం పైన, నా తలంపుల పైన, నా మాటల పైన ఎటువంటి అధికారం లేదు అని మీరు ప్రకటించాలి. యూ హ్యావ్ ద అథారిటీ. మీకు అటువంటి అధికారం ఉంది, దయచేసి గమనించండి. మీకు అటువంటి అధికారం ఉంది. ఇంకేం దోచుకున్నాడు మీకే తెలుసు, ఇంకేమేం దోచుకున్నాడు తెలుసు కదా, చెప్పండి. యూ హ్యావ్ నో అథారిటీ. నేను ఎక్కడైతే తప్పులు చేస్తానో, ఎక్కడైతే పాపం చేస్తానో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు అంటున్నాడు, మీరు విడిచిపెడితే మీకు రెస్టరేషన్ అంటే 2 ఆశీర్వాదము. కానీ మీరు విడిచిపెట్టకపోతే, మీరు ఇంకను మీ ఇటువంటి పాపపు స్థితిలో ఉంటే ఏమంటున్నాడంటే దీనికంటే భయంకరమైనది ఇంకా ముందు రాబోతుంది. జాగ్రత్త పడండి. అప్పుడు దేవుడు అంటాడు, ఐ హ్యావ్ ఇనఫ్, ఐ హ్యావ్ డన్ ఇనఫ్, ఐ హ్యావ్ వార్న్డ్ యూ ఇనఫ్. నేను మిమ్మల్ని హెచ్చరించాను, నేను మీకు చెప్పాను, కానీ మీరు వినలేదు కదా. దేవుడు ఇంకా హిల్ సిట్ బ్యాక్. అంటే మన పాపం బట్టి మనకే మన ఓన్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. దేవుడు అన్నాడు, యూ కెన్ నాట్, ఒక దైవజనుడు ఏమన్నాడు అంటే, యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఆన్ టు ద స్టఫ్ దట్ హీ హాస్ యూ టు టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్రమ్. అంటే మనం ఒకదానిని పట్టుకొని మనకిష్టమైన వాటిని పట్టుకొని, మనకిష్టమైన పాపాలని పట్టుకొని విడిచిపెట్టకుండా, దేవా నా జీవితంలో ఏం కార్యం జరగట్లేదే, దేవా నా ప్రార్థనకి జవాబు రావట్లేదులే, నేను మొరపెడుతున్నాను కదా, నేను ఏడుస్తున్నాను కదా అంటే దేవుడు చెప్పాడు, అది విడిచిపెట్టే, లేకపోతే ఆ వ్యక్తిని విడిచిపెట్టే, లేకపోతే ఈ పాపంలో ఉండొద్దు అని చెప్పిన తర్వాత కూడా మనం దాన్ని పట్టుకొని, దేవా నాకు ఏది రావట్లేదే అని అంటే, దేవుడు హీఈస్ అ జస్ట్ గాడ్. ఆయన న్యాయవంతుడు. మీరు అది విడిచిపెడితే దానికంటే 2 నేను ఇస్తాను. కానీ దాన్ని విడిచిపెట్టకుండా నన్ను అడిగితే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. న్యాయమే కదా, అది కరెక్టే కదా. వై ఆర్ యూ హోల్డింగ్ ఆన్ టు స్టఫ్ దట్ గాడ్ ఆస్క్స్ యూ టు లెట్ గో ఆఫ్? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా ఇంకా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అంటే నేరాలు దేవుని పైన కాదండి, మన పైన వేసుకోవాలి. ఎందుకంటే మనం పట్టుకుంటున్నాం వాటిని. We are holding to things that God asked us to leave. ఏంటది మీ జీవితంలో? ఏంటది మీరు విడిచిపెట్టని పాపం ఏంటి? విడిచిపెట్టని వ్యక్తి ఏంటి? దేవుని చిత్తంలో లేనిది ఏంటది మీరు పట్టుకున్నారు? దేవుడు అంటున్నాడు, అది విడిచిపెడితేనే కానీ మీకు 2 ఆశీర్వాదం, 2 రెస్టరేషన్ ఉండదు. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ టైం. దీని తర్వాత దేవుడు మీకు గొప్ప వాగ్దానాలు ఇవ్వాలనుకున్నాడు. కానీ అంతకంటే ముందు ఐ వాంట్ యు ఆల్ డోంట్ లీవ్. దిస్ ఇస్ ద ప్రైమ్ టైం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఈ సమయంలో మీరందరూ మీ పాపాలు విడిచిపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ యువర్ హోల్డింగ్ ఆన్ టు? ఏంటది ఆ పాపం? ఏంటది దేవునికి ఇష్టం లేదు మీరు పట్టుకుని ఉన్నారు? నిశ్చయించుకోండి, లార్డ్ ఐ విల్ లీవ్ దిస్ ఫర్ యూ. లార్డ్ దేవా, నేను ఇది నీ కోసం విడిచిపెడుతున్నానయ్యా. ఐ డోంట్ కేర్ లార్డ్, ఏమవుతుందో పర్వాలేదా, ఏమైనా పర్వాలేదయ్యా, నీకు ఇష్టం లేదన్నావు కదా, నేను విడిచిపెడతానయ్యా. ఇప్పటికే ఎంతగానో మిడతలు అపవాది వచ్చి నా జీవితాన్ని దోచుకొని పోయిందయ్యా, నా సంతోషాన్ని దోచుకొని పోయిందయ్యా, నా భర్తని దోచుకొని పోయిందయ్యా, నా భార్యని దోచుకొని పోయిందయ్యా, నా బిడ్డని దోచుకొని పోయిందయ్యా, నా సంపదలన్నీ దోచుకొని పోయిందయ్యా, నా సమాధానాన్ని అంతా దోచుకొని పోయిందయ్యా. బట్ టుడే దిస్ ఇస్ ద టైమ్ లార్డ్. నన్ను క్షమించండి అయ్యా. నీ సన్నిధిలో ఒప్పుకోలతోటి, ఎంతగానో పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో వస్తున్నా దేవా. నువ్వే నాతో మాట్లాడయ్యా, నువ్వే నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని తిరిగి కట్టయ్యా. యూ ఆస్క్ రైట్ నౌ. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా నేను చేస్తున్నా. మీ గృహంలో ఇప్పుడే అడగండి, పరిశుద్ధాత్మ సన్నిధిని అడగండి, దేవా నా జీవితాన్ని తిరిగి కట్టండి అయ్యా. నేను కోల్పోయిన వాటి అన్నిటి 2 ఆశీర్వాదం దయచేయండి. గాడ్ ఇస్ సేయింగ్ దట్ హీ విల్ డబుల్ వాట్ యు హ్యావ్ లాస్ట్. ఏదైతే పోగొట్టుకున్నా అది 2 ఇస్తా అంటున్నాడు దేవుడు. కానీ మీరు విడిచిపెట్టాలి, మీరు ఒప్పుకోలు చేయాలి. యూ హ్యావ్ టు కన్ఫెస్, లార్డ్ ఐఎమ్ లీవింగ్ దిస్. లార్డ్ మొరపెట్టండి. మీ బట్టలు కాదండి చించేది, కానీ మీ హృదయాన్ని చించుకోండి. మీ హృదయాన్ని నీరు కుమ్మరించిన రీతిగా మీరు కుమ్మరించండి దేవుని సన్నిధిలో. మొరపెట్టండి దేవుని సన్నిధిలో. రైట్ నౌ ఆస్క్ హిమ్.
రైట్ నౌ ఆస్క్ హిమ్. ఐల్ గివ్ యూ సమ్ టైమ్. దేవుని సన్నిధిలో ఎవరున్నారు మర్చిపోండి. ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఒట్టి మీకు దేవునికి సంబంధించిన సమయం ఇది. అడగండి, దేవుని సన్నిధిలో అడగండి, అడగండి, అడగండి. దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చి, నూతన హృదయాన్ని దయచేయ, నూతన కార్యాన్ని జరిగించయ్యా. ఇదిగో పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయనని చెప్పిన రీతిగా దేవుడు మీ జీవితాన్ని క్రొత్తదిగా చేయాలని ఆశపడుతున్నాడండి. హీ వాంట్స్ టు రెన్యూ యువర్ లైఫ్. హీ వాంట్స్ టు డబుల్ వాట్ యువ్ లాస్ట్. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడేమో. రేపు ఎలాగుంటుందో మనకి తెలియదు, ఈ నెక్స్ట్ నిమిషం ఎలాగుంటుందో మనకి తెలియదు. కానీ ఈ సమయంలో ఒప్పుకోలు చేయండి, మొరపెట్టండి. దేవా, అబ్బా, నన్ను రక్షించయ్యా, రక్షించయ్యా, నన్ను విడిపించయ్యా, పాపపు బంధకాలు నన్ను విడిపించయ్యా. మా జీవితంలో ఎంతగానో కోల్పోయామయ్యా, మా కుటుంబంలో ఎంతగానో కోల్పోయామయ్యా, ఎంత లేమి, ఎంతగా తండ్రి, ఎంతగా అపవాది మమ్మల్ని దోచుకున్నాడయ్యా. లార్డ్, రిస్టోర్ us, లార్డ్. వి కమ్ టు యూ విత్ అ వెరీ రిపెంటెంట్ హార్ట్, లార్డ్. పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో వస్తున్నాయి దేవా. మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. మీ ఉజ్జీవపు కార్యాలు ప్రారంభించండి అయ్యా. మమ్మల్ని తిరిగి తండ్రి మొదటి స్థితి కంటే రెండంతలు మీరు ఆశీర్వదించండి అయ్యా. మొరపెట్టండి దేవుని సన్నిధిలో. ఏంటది కోల్పోయింది? ఇంకెంతకాలం కోల్పోయి ఉంటారు? ఇంకెంతకాలం దిగజారిపోయిన స్థితిలో ఉంటారండి? మొదటిగా మొరపెట్టండి ఆయన సన్నిధిలో. దేవుడు ఏడుస్తున్నాడని మనల్ని చూసి ఎంతకాలం ఆ పాపని పట్టుకుంటాం, ఎంతకాలం అపవాదిని పట్టుకుంటాం? నా దగ్గరికి రావా, నేను రెండంతలుగా ఇస్తాను కదా అంటున్నాడండి దేవుడు. ఆయన నమ్మండి, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడండి. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా త్రోసివేయడు. ఎవరిని కూడా నువ్వు పాపివి నా దగ్గరికి రావద్దు అని చెప్పాడండి. ఆయన సన్నిధిని అడగండి, ఆయన ఆశీర్వాదాన్ని అడగండి, ఆయన తోడుని అడగండి. మీరు వేదనలో, బాధలో, దుఃఖంలో, గొడవల్లో, ఇటువంటి ఎంతగానో చిక్కులో ఉంటే దేవుడు నవ్వే దేవుడు కాదు, సంతోషించే దేవుడు కాదు. మన దుఃఖంలో దేవుడు కూడా దుఃఖపడతాడండి. మన బాధలో ఆయన కూడా బాధపడతాడు. మనకు ఆ సమాధానం అంటే అపవాది ఎంతగానో సంతోషిస్తాడు, కానీ దేవుడు మనల్ని చూసి దుఃఖపడతాడండి. దేవా, తిరిగి నాకు ప్రేమను దయచేయ్యా. నా గుండె ఎంతగానో రాయిలాగా మారిపోయిందయ్యా. నా గుండెని, నా హృదయాన్ని పగలగొట్టయ్యా. మాంసపు హృదయంగా చేయవయ్యా. ఎంతగానో మా కుటుంబము వ్యాధులతో, అనారోగ్యంతో, సంపదలు అన్ని హాస్పిటల్స్కి పోతున్నాయి, కానీ ఎక్కడ స్వస్థత లేదు. ఇప్పుడే స్వస్థపరచవయ్యా. ఎంతగా తండ్రి సంపాదించిన ఏది మిగలట్లేదయ్యా. అంత అపవాది దోచుకుంటున్నాడయ్యా. జ్ఞానాన్ని దయచేయ్యా, మీ ఆశీర్వాదం దయచేయ్యా. ఇదిగోనయ్యా, నీ బిడ్డలు మొరని వింటున్నావని నువ్వు మమ్మల్ని చూసి నీ నిర్ణయం మార్చుకుంటున్నావని మేము అనుకుంటున్నామయ్యా. ఏ శాపం రానివద్దయ్యా, ఏ తెగులు రానివద్దయ్యా, ఏ అపవాది దోచుకునివద్దయ్యా. దేవా, నీ కాపుదల దయచేయ్యా, నీ కాపుదల దయచేయ్యా, నీ కాపుదల దయచేయ్యా. తిరిగి అనుగ్రహించయ్యా. తిరిగి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రారంభించండి అయ్యా, ప్రారంభించండి అయ్యా, తిరిగి ప్రారంభించండి అయ్యా. ఇంకా చాలయ్యా, అపవాది దోచుకుంది చాలయ్యా, అపవాది దోచుకుంది చాలయ్యా. నీ సన్నిధిలో ఎవరెవరైతే మొర పెడుతున్నారో, ఎవరెవరైతే బిగ్గరగా ఏడుస్తుందేవా, ఇంకా అయిపోయింది విసుగు చెందుతున్నారో, నువ్వే దిక్కు, నువ్వే సహాయం అని ఎవరైతే తండ్రి ఏడుస్తున్నారో, తిరిగి ఆశీర్వదించవా, తిరిగి దయచేవా, తిరిగి వారి మొరని ఆలకించిదేవా, ఆశ్చర్యకార్యాలు జరిగించవు. అనేక మంది సాక్ష్యాలు చెప్పలాగిన తండ్రి వాళ్ళ జీవితం ఈ సంవత్సరం ముగించే ముందేదేవా, నీ ఆశ్చర్య కార్యాలు జరగాలయ్యా, నీ అద్భుత కార్యాలు జరగాలయ్యా.
ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా. అస్వస్థత ఉన్నవారు మీరు ఎప్పుడే ముట్టండి అయ్యా. ఇక చాలయ్యా, వాళ్ళకి ఉన్నదంతా ఇచ్చేసారయ్యా, కేర్లేని పరిస్థితులు ఉన్నారయ్యా. ఆశ్చర్యకరుడా దేవా, నువ్వు ఒక్కసారి ముట్టవయ్యా. రెండంతల ఆశీర్వాదం కోసం ఎవరైతే అడుగుతున్నారో, వేచి ఉన్నారో, ప్రతి ఒక్కరిని అలాగా తృప్తిపరిచి, ప్రతి ఒక్కరి ఆశను మీరే తృప్తిపరిచి, మీరు మా దేవుడు, మేము మీ బిడ్డలమని, మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.